ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిస్మము ఒకటే. 4వ వచనం కూడా చదువుతానండి. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యుండుటకు పిలువబడితిరి. చూడండి, అంటున్నాడు ఆయన, దేవుడు ఒక్కడే, ఆత్మను ఒక్కడే. మీరు దేని కొరకు పిలువబడ్డారంటే ఆ ప్రకారమే మీ విషయమై ఒక్కటైన నిరీక్షణ కొరకు ఉండుటకు పిలువబడితే. చూడండి, మన మనసు, మన విధానంలో దేని ఎడల మనము ఆసక్తి కలిగి, నిరీక్షణ కలిగి, పరిపూర్ణమైన విధానంలో నడుచుకుంటూ వెళ్తున్నాము అనే దాని విషయంలో ఆలోచన చేయవలసిన వారం విన్నాం. చూడండి, బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది, దేవుడు ఒక్కడే, ఇంకొక దేవుడు లేడు, అంటే ఇంకొక సృష్టికర్త లేడు, మనకు ఇంకొక విధాత లేడు. మనకి ఇవ్వబడిన క్రీస్తు, మనము పరిచయం చేయబడిన ఆయన, మనకు పరిచయం చేయబడిన ఆయన ఎంత గొప్ప దేవుడు అనే దాని గురించి మనం చూడాలి. మొట్టమొదటిగా ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే సకల సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు ఆయన. ఆయన భూమిని, ఆకాశమును, సమస్తమును ఏర్పాటు చేసి ఆయా పరిస్థితుల మధ్యన అవి లోబడడానికి సహాయం దయచేసి అవి లోబడేలాగా ఆయన వాటిని ఏర్పాటు చేసి ఆ ఏర్పాటులో వాటిని ఉంచి సమస్తమును సమకూర్చిన దేవుడు. ఆయన్ని ఏమని పిలవగలదు మనం? ఆయన అంటాడు అద్వితీయ దేవుడు అని అంటాడు. అలాంటి అద్వితీయ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాంటి అద్భుతీయ దేవుణ్ణి కలిగి ఉండి మనము ఆయన ఎడల మనస్సు నిలిపి ఆయన ఏదైతే మనకు అనుగ్రహిస్తున్నాడో, ఏ వర్తమానం అయితే ఆయన ఇవ్వాలనుకుంటున్నాడో, ఏ వర్తమానం అయితే మనల్ని స్వీకరించాలని ఆశపడుతున్నాడో ఆ వర్తమానము ఈరోజు స్వీకరించడానికి మనకు మనసు లేకపోతే చూడండి మనం ఏ స్థితిలో ఉంటాం. చూడండి, తుఫానుని ఆయన గద్దిస్తే ఆ తుఫాను నిమ్మళించబడింది. ఆకాశమును ఆయన గద్దించగా అది మాట వినే పరిస్థితుల్లో ఉంది. భూమిని ఆయన చూసి, భూమి నా మాట విను అంటే అది వినడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈరోజు ఆయన చేత సృష్టించబడిన మనము, ఆయన నిర్మాణములో ఉన్న మనము, ఆయన చేతుల ద్వారా చెక్కబడిన మనము, ఆయన చేతుల నిర్మాణంలో కలిగి ఉన్న మనము నిజానికి పరిపూర్ణమైన మనసుతో నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా ప్రభు నా కొరకు సిలువలో తన రక్తాన్ని కార్చిన దేవుడు, నా కొరకు సర్వమును దారబోచిన దేవుడు ఈరోజు మాట్లాడితే, ఈరోజు వర్తమానాన్ని మనకు అందిస్తే, ఈరోజు మనల్ని బలపరచాలని చూస్తుంటే, ఈరోజు మనల్ని పవిత్రపరచడానికి పిలుస్తుంటే ఆ పిలుపుకు మనం ఎంతమందిని లోబడుతున్నాం చూడండి. చాలామంది జనాంగం, అనేకమైన ప్రజలు, అనేకమైన తెగలు, అనేకమైన జాతులు ఈరోజు ఏం చేస్తున్నాయి? ప్రభువుని వ్యతిరేకిస్తున్నాయి. ఎంతలా వ్యతిరేకిస్తున్నాయంటే ఈ క్రీస్తు మాకు అవసరం లేదంటున్నాయి. అనేకమైన ప్రజలు ఏమంటున్నారంటే వీటిని బ్యాన్ చేయండి అని అడుగుతున్నారు. ఇది మాకు అవసరం లేదు అని అడుగుతున్నారు. ఈ విధానము మాకు అక్కర్లేదు అంటున్నారు. క్రైస్తవులలో చాలామంది తాము నచ్చే విధంగా జీవించటానికి, ప్రభువు ఇచ్చిన నియమ నిబంధనను విడిచి, ఆయన ప్రణాళికను విడిచి, ఆయన ఏర్పాటు చేసిన కట్టడలను విడిచి, ఆయన నడిపింపును విడిచి మరిచి జీవిస్తున్నారు. చూడండి, అంటే దూరం అయిపోతున్నారు ప్రభుకి. దూరం అవడానికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రభువు విధానాన్ని ఏం చేస్తున్నారు? దూరపరుస్తున్నారు. దూరం అవడానికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రభు పద్ధతులను మారుస్తున్నారు. ఇప్పుడు దూరం అవడానికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆచార సంబంధమైన భక్తిని సంఘములోనికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఎన్ని విధాలుగా, పలు విధాలుగా
దేవుని యొక్క నడిపింపును పాడు చేసే ప్రజలు మనం చూడొచ్చు. ఆయన మనను అద్వితీయ దేవుడు అని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. చాలండి. ఇప్పుడు ఎవరండి? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. చూడండి, ఎన్నో పదాలు ఉన్నాయా? అవే పదాన్ని మళ్ళీ చెప్తున్నాడు. మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. చూడండి ఎంత గొప్ప దేవుడు ఆయన. ఈ లోకమును సర్వ సృష్టిని సృష్టించాడని మనం ఇందాక పాట పాడుకున్నాం, మొదటి పాటగా పాడుకున్నాం. చూడండి, మనం చూసినట్లయితే ఈ సర్వాన్ని ఏర్పాటు చేసిన దేవుడు, ఈ లోకంలో ప్రతి జాతిని ఏర్పాటు చేసిన దేవుడు, ప్రతి పక్షిని ఏర్పాటు చేసిన దేవుడు, ప్రతి మృగమును ఏర్పాటు చేసిన దేవుడు, సమస్త క్రియలను ఏర్పాటు చేసిన దేవుడు, వాటిని ఇప్పుడు దేని కింద ఉంచుకున్నాడు? ఆయన హస్తము కింద ఉంచుకున్నాడు. చూడండి, మనము ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఆయన హస్తము కింద ఉండాల్సిన మనము ఈరోజు ఆయన హస్తము కింద లేము. ఆయన మాట చొప్పున నడాల్సిన మనము ఆయన మాట చొప్పున నడవడానికి మనకు అభ్యంతరం ఉంది. ఆ అభ్యంతరం ఉండడం వల్లే మనము దాని విషయమై ఆయన మాట వినకుండా ఈరోజు ఈ ప్రజలు మనము నడుచుకోవటానికి కుదురుతుంది. చూడండి, ఆయన యొక్క నిజత్వాన్ని చూడలేని మనకు మరి దేనిని చూసి తృప్తి పడదామని ఆశపడుతున్నాం? ఆయన పవిత్రతను చూడాలని లేని మనకు దేనిని చూసి తృప్తి పడాలని మనం ఆశపడుతున్నాం? చూడండి, దేనిని చూసి తృప్తి పడాలని ఆశపడుతున్నాం? ఆయన బిడ్డలుగా ఉండాల్సిన మనము ఇప్పుడు దేని విషయంలో ఆయన బిడ్డలుగా తీర్చబడి ఉన్నాం? దేని విషయంలో తీర్చబడి ఉన్నాం?